ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తాను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించు నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు 1000 తరముల వరకు కృప చూపువాడనియు నమ్మదగిన దేవుడనియు తాను ద్వేషించిన వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నాశనం చేయుటకు వానికి దండమును విధించువాడనియు నువ్వు తెలుసుకుందువు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయ కాదు దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట చూడండి. నీ దేవుడైన కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తాను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరిచి నెరవేర్చేవాడని 1000 తరముల వరకు కృప చూపించేదేమో అని నువ్వు తెలుసుకున్నట్లుగా దేవుడు చేసేదేమో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దేవుని పిల్లలారా, మనందరము కూడా దేవుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన ఆజ్ఞను, ఆయన నిబంధన, ఆయన ఆజ్ఞ విధులను కట్టడలను పాటించి అనుసరిస్తే ఆయన నిబంధనను మన పట్ల నెరవేరుస్తాడు. ఏ నిబంధన అంటే మన పితరుల దేవుడు, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా, ఇదిగో నీ సంతానాన్ని ఆకాశ వృక్ష ఇస్రాయేలు వలె సముద్రపు నక్షత్రం వలె విస్తరింపచేసి నేను వారిని వారిని దీవించి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నడిపిస్తానని వాగ్దానం చేశాడు కదండి. అటు వాగ్దానము మన పట్ల కూడా నెరవేర్చాలంటే ఆయనే దేవుడు, ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే చూడండి ఆయన నిబంధన నెరవేరుస్తాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాదండి, 1000 తరముల వరకు ఆయన కృప చూపించే దేవుడు. 1000 తరములు, నీ తరము కాదు, ఈ పిల్లల తరము కాదు, పిల్లల 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 తరము కాదు, కానీ 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు మన దేవుడు. మన ఎన్నడూ కూడా శత్రువులు ముట్టకుండా కాపాడే దేవుడు ఆయన. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించే దేవుడు. ఆయన మనతో చేసిన నిబంధనలన్నీ నెరవేర్చే దేవుడు. ఎప్పుడంటే నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమిస్తే, ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమించాలి, ఆయన మాత్రమే ప్రేమించాలి. ఆయన దేవుడు అంటున్నాడు కదా. 1వ అధ్యాయంలో చూడండి, వచనాలలో యెహోవే తను దేవుడని నువ్వు తెలుసుకోవాలి. తాను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడు. ఆయన ప్రేమించిన వారికి ఆయన నిబంధనలు స్థిరపరుస్తాడు. 1000 తరముల వరకు కృప చూపించే నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన ప్రేమించండి, ఆయన మాత్రమే ప్రేమించండి. ఆయన తప్ప మనకి ఏరే దేవుడు లేరే లేదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ, భూమి క్రింద నుండి నీళ్ళు అందే కానీ మనకి యేసయ్య తప్ప ఏ దేవుడు మనకు లేడు. సజీవుడైన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. భూమి ఆకాశములు గతించినా నా మాటలు గతించవన మాట ఇచ్చే దేవుడు ఆయన. ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవండి. 1000 తరముల వరకు నీ కుటుంబం మీదకి ఆయన కృప రావాలి అంటే, ఆయన కృప నీ కుటుంబం మీద 1000 తరములు ఉండాలి అంటే, కృప చూపించాలి దేవుడు అంటే ఆయన నువ్వు ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయన చూపిస్తున్న ప్రతి మార్గంలో నడవాలి. ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ప్రతిదీ ఆజ్ఞలు అనుసరిస్తే అంటున్నాడు కదా, నీ కుటుంబంతో ఏదో కాదు మాట్లాడుతున్నాడు. 1000 తరముల వరకు నేను కృప చూపించే దేవుడు. 1000 తరాలు కృప చూపించు నమ్మదగిన దేవుడు నేను. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞను అనుసరిద్దాం. ఇటు వాగ్దానం మనందరం కూడా స్వతంత్ర తెరుచుకుందాం. దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశాలను నడిపిస్తాన వాగ్దానము మన పట్ల 1000 తరముల వరకు కృప చూపిస్తానన్న వాగ్దానము మీ బిడ్డ పట్ల, మీ కుటుంబాల పట్ల 1000 తరముల వరకు దేవుడు నెరవేర్చి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.